మీకు మంచి ఫ్రెండ్ ఉంటే అతనికి మీరు ఏ విధమైన మోసం చేసి గానీ లేదంటే ఒక చిన్న అబద్ధమైన చెప్పి గానీ ఆ ఫ్రెండ్షిప్ని దూరం చేసుకోకండి. ఫ్రెండ్ అనేటటువంటి వాడు మీకు వజ్రం లాంటివాడు. జాగ్రత్తగా దాచుకోండి. నిజం చెప్పాలంటే బంధాలనేటివి ఒక పుస్తకం లాంటివి. మనం ఏం రాస్తే అవి అక్కడ ఉంటాయి. ఎన్నేళ్లైనా కూడా అక్కడే ఉంటాయి. అందుకే రాసేటప్పుడే జాగ్రత్తగా రాసుకోవాలి. ఇంకొక విషయం, మీ సక్సెస్లో ఎవరి పాత్ర ఎంత ఉన్నా ఎంతో కొంత పాత్ర మీ స్నేహితుడిది ఉంటుంది. అవునా కదా? అందుకే రిలేషన్షిప్ని అందంగా మొబిలైజ్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకు ఒక ధనవంతుడు అలాగే ఒక పేదవాడి గురించి చెప్పబోతున్నాను. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అంతేకాకుండా ఇది మీ జీవితంలో చాలా ఉపయోగపడమే ఈ కథ సారాంశం. ఇప్పుడు మన కథలోకి వెళ్ళిపోదాం. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతను ఒక పెద్ద వ్యాపారి. అందుకే అతని ఇల్లు ఒక ప్యాలెస్లో ఉంటుంది. అతను ఏ ఊరికి వెళితే ఆ ఊళ్ళో ఒక ప్యాలెస్ కట్టుకుంటాడు. అతనికి సేవ చేయడానికి ఎంతోమంది సేవకులు ఇంట్లో ఉంటారు. అలాగే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి వెళ్ళేటప్పుడు అతనికి ఒక స్పెషల్ గుర్రం ఉంటుంది. దానిపైన తిరిగి వ్యాపారం చేస్తూ ఉంటాడు. విచిత్రం ఏంటంటే అతను వ్యాపారం చేసేటప్పుడు ఒంటరిగానే తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే అతను ఎవరిని నమ్మడు. తన వెంట తెచ్చుకోడు. తనొక్కడే ప్రయాణం చేస్తూ ఉంటాడు. మధ్య మధ్య అక్కడక్కడ ఆగి రెస్ట్ కూడా తీసుకుంటాడు. కానీ ఎవరి సాయం తీసుకోడు. అలా తిరిగి తిరిగి తన ప్యాలెస్ దగ్గరకు వస్తాడు. ఒకరోజు రాత్రి సమయంలో ఆ వ్యాపారి తన ప్యాలెస్లో తిరుగుతున్నప్పుడు ఒక చోట ఒక ముసలి వ్యక్తి చూస్తాడు. అతని బట్టలు బాగా మాసిపోయి చిరిగిపోయి ఉంటాయి. ఒకచోట కర్ర పట్టుకుని దీనంగా అతను కూర్చునుంటాడు. అతన్ని చూసిన వ్యాపారి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చూస్తాడు. అంతలో ఆ ముసలివాడు నెమ్మదిగా వ్యాపారి దగ్గరకు వచ్చి, రాజా, నేను చాలా దూరం నుంచి వచ్చాను. ఈరోజు రాత్రికి నాకు ఉండడానికి ఇల్లు లేదు. నీ ప్యాలెస్లో కాస్త చోటిస్తే ఇక్కడ నిద్రపోయి వెళ్ళిపోతాను అని చెబుతాడు. అప్పుడు ఆ వ్యాపారి, అస్సలు కుదరదు, ఇది నా ప్యాలెస్, అంతేగాని ధర్మశాల అనుకున్నావా? అయినా నువ్వు ముసలివాడివి. నిన్ను మా ప్యాలెస్లో కానీ దాని ముందు కానీ ఉంచితే ఎవరో ఒకరిని నీకు కాపలాగా పెట్టాలి, నీకు సేవలు చేయించాలి. అప్పుడు ముసలివాడు, రాజా, నాకు ఎవరి సహాయం అవసరం లేదు. నా పనులు నేనే చేసుకుంటాను. కాస్తంత చోటిస్తే చాలు అంటాడు. కానీ వ్యాపారి ఆ మాటలు అస్సలు విండు. పైకి వెళ్ళిపోమని గట్టిగా చెబుతాడు. అప్పుడు ఆ ముసలివాడు చేసేదేం లేక నెమ్మదిగా పైకి లేచి తిరిగి వెళ్ళిపోతాడు. అయితే ఆ రోజు రాత్రి వాతావరణం మారిపోతుంది. వర్షం పడ్డం మొదలవుతుంది. ఇక ఈ ముసలి వ్యక్తి కూడా చాలా దూరం నడిచి అలసిపోతాడు. పోనీ ఎవరినైనా సాయం అడుగుదామంటే అతనికి అంతకుముందు వ్యాపారి అన్న మాటలు గుర్తొస్తాయి. అందుకే ఎవరి సాయం తీసుకోలేక అలాగే ఉండిపోతాడు. అయితే వర్షం మరింత ఎక్కువైపోతుంది. రోడ్డంతా చిమ్మ చీకటిగా ఉంటుంది. అయినా అతను అలాగే ముందుకు సాగుతాడు. ఆ తర్వాత కొన్ని రోజులు గడుస్తాయి. అప్పుడు వ్యాపారి తన ఫ్రెండ్స్తో కలిసి వేట చేయడానికి అడవికి వస్తాడు. అయితే అప్పుడు వీళ్ళకి ఒక జింక కనిపిస్తుంది. ఈ వ్యాపారి ఆ జింకను పట్టుకోవాలని చూస్తాడు. ఒకవైపు వ్యాపారి వేట మొదలు పెడతాడు. కానీ కాసేపటికి వీళ్ళందరూ విడిపోతారు. ఒక వ్యాపారి అయితే డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళిపోతాడు. మళ్ళీ వెనక్కి వద్దామనుకుంటే దారి మర్చిపోతాడు. అలా గంటల తరబడి దారి వెతుకుతాడు. కానీ దారి కనిపించదు. ఒక పక్క వర్షం, మరో పక్క నిస్సహాయత. ఎవరు అతనికి సాయం చేసేవాళ్ళు ఉండరు. ఎటువంటి దారి ఆ వ్యాపారికి కనిపించదు. చూసి అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. అప్పుడు తుఫాన్ తీవ్రత ఎంతుందంటే అడవిలోని చాలా చెట్లు కూలిపోతున్నాయి. తన చెయ్యి తనకు కనబడలేనంత చీకటుంది. ఇక గుర్రమైతే తుఫాన్ కారణంగా అటు ఇటు పరిగెడుతోంది. అలా చాలా గంటల పాటు తచ్చాడి. ఆ తర్వాత కాస్త తెరుపు ఇవ్వడంతో వెలుతురొచ్చింది. వ్యాపారి అటు ఇటు వెతికాడు, ఎక్కడైనా తన గుర్రం కనిపిస్తుందేమోనని. కానీ ఎక్కడా లేదు. ఆ గుర్రాన్ని డబ్బులు పెట్టుకున్నాడు. అలాగే దాని పాలన కోసం కొన్ని వేలు ఖర్చు పెట్టాడు. కానీ ఆ గుర్రం తుఫాన్లో రాజును వదిలేసి వెళ్ళిపోయింది. అప్పుడు కాసేపటికి వ్యాపారి లేచి నిలబడి అక్కడి నుంచి నెమ్మదిగా బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు అతనికి దూరం నుంచి ఏదో ఒక మనిషి ఆకారం కనిపించింది. వ్యాపారి తన దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు ఆ వ్యక్తి కంగారు పడుతున్న వ్యాపారిని చూసి, ఎందుకు కంగారు పడుతున్నావు అని అడిగాడు. అప్పుడు వ్యాపారి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తికి వ్యాపారి మాటలు విని బాధ కలుగుతుంది. అప్పుడు అతన్ని తనతో పాటు తన ఇంటికి తీసుకువెళ్తాడు. వ్యాపారితో ఆ వ్యక్తి ఇలా అంటాడు, సాబ్, మేము చాలా లేని వాళ్ళం. కానీ ఇప్పుడు మా దగ్గర ఉన్నది మాత్రమే మీకు పెట్టగలం. మేము తిన్న దాంట్లో మీకు కాస్త ఇవ్వగలమంతే, ఏమనుకోకండి అని చెబుతాడు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. అప్పుడు వ్యాపారి అంటాడు, తన గుర్రం కనబడకుండా పోయింది, ఎక్కడ దాన్ని వెతకాలో అర్థం కావటం లేదని చెబుతారు. అప్పుడు ఆ వ్యక్తి, చీకటి పోయి వెలుతురొచ్చాక ఆ గుర్రాన్ని వెతికి నేను తీసుకొస్తాను, మీరు ఆహారం తిని పడుకోండి అంటాడు. నీకు ఆ గుర్రం ఎక్కడ దొరుకుతుంది అని అడిగితే దానికి, నాకు ఈ అడవి మొత్తం అడుగడుగునా తెలుసు, ఎక్కడ ఏ మూలన ఏమున్నా కూడా కనిపెడతాను. దానికి వ్యాపారి చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత కాసేపటికి లోపలికి వెళ్ళి పాలు తీసుకొచ్చి వ్యాపారికిచ్చి తాగమని చెబుతాడు. అయితే దానికి ఆ వ్యాపారి పాలు ఎక్కడివి అని అడుగుతాడు. అప్పుడు తన దగ్గర ఒక మేక ఉందని, ఆ మేక పాలు ఇస్తుందని చెబుతాడు. అయితే ఎన్ని పాలు ఇస్తుంది అని అడుగుతాడు. ఇదిగో ఈ గ్లాసులో ఉన్న పాలేనని చెబుతాడు. అప్పుడు అన్ని పాలు నాకే ఇస్తే ఎలా అని అడుగుతాడు వ్యాపారి. అప్పుడు అతిథి దేవో భవ అని మా తండ్రి నాకు చెప్పాడు సాబ్ అని
ముందు మీరు తాగండి అని చెప్తాడు. ఆ తర్వాత మిగిలితే నేను తాగుతానని చెప్తాడు. అలాగే తన తండ్రి ఎప్పుడూ అతిథుల గురించి చెబుతాడని, అలాగే మేము ఈ పాలను చాలా సర్వోత్తమమైన భోజనంగా కొలుస్తామని కూడా చెప్తాడు. ఇక గుర్రాన్ని వెతడానికి ఆ వ్యక్తి వెలుగొచ్చిన తర్వాత వెళతాడు. ఆ గుర్రాన్ని తీసుకొచ్చి దానికి దాణా అంతా పెట్టి దాన్ని బాగా చూసుకుంటాడు. అప్పుడు దాన్ని చూసి వ్యాపారి ఆశ్చర్యపోతాడు. ఎంత మర్యాద వీళ్ళది అని పొంగిపోతాడు. తర్వాత ఇక వ్యాపారి అక్కడి నుంచి బయలుదేరతానని నిర్ణయించుకుంటాడు. వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతాడు, నాకు మీ తండ్రి గారిని చూడాలని ఉంది అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి తన తండ్రి ఉన్న చోటుకు తీసుకువెళ్తాడు. అక్కడ ఆ వ్యక్తి తండ్రి మంచం మీద పడుకుని ఉంటాడు, లేవలేని స్థితి. అక్కడకు వ్యాపారి వెళతాడు. ఆ వ్యక్తి తన తండ్రికి జరిగిందంతా చెప్తాడు. అప్పుడు తన తండ్రి ఆ వ్యాపారిని ఇక్కడ కొన్ని రోజులు ఉండమని చెప్పు, లేదంటే అతన్ని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి రా, అప్పుడు మనకు గౌరవం ఉంటుందని చెబుతాడు. అప్పుడు ఆ వ్యాపారి తనని చూడాలని అనుకుంటున్నాడని చెబుతాడు. దానికి ఆ వ్యక్తి తండ్రి ఒప్పుకోడు. వద్దు, నేను ముసలివాణ్ణి, అలాగే రోగినని చెప్పు, అతన్ని తీసుకువెళ్ళి విడిచిపెట్టేసి రా అని చెబుతాడు. అప్పుడు అక్కడి నుంచి ఆ వ్యక్తి బయటకొచ్చి తన తండ్రి చెప్పిన విషయాన్ని వ్యాపారికి చెబుతాడు. అయినా ఆ వ్యాపారి అంతటి మహాత్ముని నేను చూడాలనుకుంటున్నాను అని పదే పదే ఒత్తిడి చేస్తాడు. అతిథులను ఇంతలా ప్రేమించాలని గౌరవించాలని చెప్పిన అతన్ని చూడకుండా వెళ్ళనంటాడు. దయచేసి నన్ను మీ తండ్రి గారిని చూడనివ్వి అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి చేసేదేం లేక తన తండ్రి దగ్గరకు తీసుకువెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే ఆ వ్యాపారి ఒక్కసారిగా ఆ పెద్దాయన కాళ్ళ మీద పడిపోతాడు. ఎందుకంటే ఆ పెద్దాయన ఎవరో కాదు, కొన్ని రోజుల క్రితం తన మహల్ ముందు నిలబడి ఒక రాత్రి ఆశ్రయం అడిగిన వృద్ధుడు. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? దీనికి ముగింపు కూడా మీరే ఇవ్వండి కామెంట్ రూపంలో.